Classical Accountancy Numerical Problem Solutions సమర్పిస్తున్నవారు edixit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లమ్ 14 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఫర్మ్స్ క్యాపిటల్ ఇన్ ఎ బిజినెస్ ఈజ్ 2 lakh rupees. ఒక వ్యాపారంలో సంస్థ పెట్టుబడి 2 lakh rupees. ద నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఫర్మ్స్ క్యాపిటల్ ఈజ్ 15%. సంస్థ పెట్టుబడిపై సాధారణ రాబడి రేటు 15%. డ్యూరింగ్ ద ఇయర్ 2000 XA, ద ఫర్మ్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 48,000 rupees. 2000 XA సంవత్సరంలో సంస్థ 48,000 rupees లాభం ఆర్జించింది. క్యాల్కులేట్ గుడ్ విల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 years పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్. 3 సంవత్సరాల సూపర్ ప్రాఫిట్ కొనుగోలు ఆధారంగా గుడ్ విల్ను లెక్కించండి. చూడండి, ఈ సందర్భంలో మనము గుడ్ విల్ను లెక్కించాలి. ఏదైనా వ్యాపారం ఉన్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించిన గుడ్ విల్ కూడా ఉంటుంది. ఈ సందర్భంలో మనము సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ని ఉపయోగించి గుడ్ విల్ను లెక్కించబోతున్నాము. కాబట్టి గుడ్ విల్ లెక్కించే ఫార్ములా సూపర్ ప్రాఫిట్స్ మల్టిప్లైడ్ విత్ కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య. కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించాలంటే మనము సూపర్ ప్రాఫిట్లను తెలుసుకోవాలి. అలాగే మనము ఈ గుడ్ విల్ని 3 సంవత్సరాల కొనుగోలు ఆధారంగా లెక్కించాలని గమనించండి. కాబట్టి మనము ఉపయోగించాల్సిన సూత్రం సూపర్ ప్రాఫిట్స్ ఆర్ ఈక్వల్ టు యాక్చువల్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్. కాబట్టి ఈ క్యాల్కులేషన్ చేయడానికి మనకు 2 లాభాలు అంటే యాక్చువల్ ప్రాఫిట్స్ మరియు నార్మల్ ప్రాఫిట్స్ అవసరం. ఇప్పుడు ఫర్మ్ 48,000 rupees లాభాన్ని సంపాదించిందని ప్రాబ్లంలో ఇవ్వబడింది. దీని అర్థం వ్యాపారం ద్వారా సంపాదించిన యాక్చువల్ ప్రాఫిట్స్ 48,000 rupeesలకు సమానం. సూపర్ ప్రాఫిట్లను లెక్కించడానికి మనకు నార్మల్ ప్రాఫిట్స్ కూడా తెలియాలి. ఫర్మ్ యొక్క క్యాపిటల్పై సాధారణ రాబడి రేటు 15% అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. ఈ రాబడి రేటు ఫర్మ్ యొక్క క్యాపిటల్పై అని గమనించండి. మరియు ఫర్మ్ యొక్క క్యాపిటల్ 2 lakh rupeesగా ఇవ్వబడింది. కాబట్టి నార్మల్ ప్రాఫిట్లను లెక్కించే ఫార్ములా ఫర్మ్ యొక్క క్యాపిటల్ మల్టిప్లైడ్ విత్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అపాన్ 100కి సమానం. ఈ విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 2 lakh rupees మల్టిప్లైడ్ విత్ 15 అపాన్ 100కి సమానం. 100లోని జీరోలు రెండింటిని 2 lakh rupeesలో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాం. మిగిలిన 2,000 rupees మరియు 15లను గుణిస్తే మనకు 30,000 rupees వస్తాయి. కాబట్టి యాక్చువల్ ప్రాఫిట్స్ మరియు నార్మల్ ప్రాఫిట్స్ రెండింటి విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే సూపర్ ప్రాఫిట్స్ 48,000 rupees మైనస్ 30,000 rupeesలకు సమానం. ఇది 18,000 rupeesలకు సమానం. ఇప్పుడు సూపర్ ప్రాఫిట్స్ మరియు కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య రెండింటి విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు గుడ్ విల్ 18,000 rupees మల్టిప్లైడ్ విత్ 3 అవుతుంది. ఇది 54,000 rupeesలకు సమానం. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edixit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.